అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా నెల్లూరు నుంచి ఇంకా రిటర్న్ వచ్చే టైంలో ఈ వీడియో అయితే తీశాను నేను. ఇంకా ఏం షాపింగ్ చేశామనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంకా మేమైతే షాపింగ్ అక్కడ ఏం చేయలేదండి. ట్రైన్లోనే అయితే కొన్ని జ్యువెలరీస్ వచ్చాయి. అవే అయితే షాపింగ్ చేసాం మేము. అక్కడైతే అంత టైం అయితే లేదండి మాకి. ఇంకా మీరే చూసింటారు ముందు వీడియోలో. ఇంకా దర్గాకి వెళ్ళగానే ఇంకా మేమైతే రొట్టెలైతే పట్టుకునేకి వెళ్ళిపోయాము. 2:30 అయింది టైం నైట్ అయితే. మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్గా దగ్గరికి వెళ్ళాలి జియారత్కి అనేసి అక్కడికైతే వెళ్తే ఇంకా మార్నింగ్ 5:40కి అయితే ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. మేము తిరిగి వచ్చే వరకు మార్నింగ్ 8:10 అయిపోయింది. ఇంకా మేము వచ్చి టిఫిన్ చేసుకొని ఇంకా తిరిగి మళ్ళీ కస్నూర్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా అంతా చూసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి తిరిగి వచ్చే వరకు నెల్లూరుకి ఇంకా 5:30 అయిందండి. రైల్వే స్టేషన్కి వచ్చే వరకు ఇంకా 6 o'clockకి సాయంత్రం ఇంకా మళ్ళీ అయితే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇది అంతా చూసుకుంటూ ఇంకా మేమైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి. ఇంకా ఊరుస్లో ఎక్కడ చూసినా ఇలాంటి జ్యువెలరీసే ఎక్కువ చూసాం మేము. ఇంకా ఇవి అయితే ట్రైన్లో అమ్ముతూ ఉన్నారండి. ఇంకా మేమైతే చూసి ఇంకా అక్కడ ఇవే కదా మేము చూసినది అనేసి ఇంకా కొంచెంసేపు అయితే అన్ని జ్యువెలరీస్ అయితే చూసాము. అన్ని మోడల్స్ అయితే చూసి ఆ తర్వాత అయితే ఇంకా ఎవరికి ఏం కావాలో అవి అయితే తీసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ స్టేషన్ అయితే రేణిగుంట అంట. ఇంకా వీళ్ళు అమ్ముతున్నారు కదా, ఇంకా వాళ్ళది కూడా అయితే రేణిగుంటనే అని చెప్పారు. ఇంకా వీళ్ళు అమ్ముతూ ఉన్న వాళ్ళు కూడా అయితే చాలా ఓపిక్గా అయితే ఇంకా మేము ఏది చూస్తామో అదే ఇచ్చి ఏమన్నా కొంచెం డాలర్ మిస్టేక్ అయినా కూడా అది మళ్ళీ రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారంట ఇవి. ఇంకా నేను వాళ్ళతో కూడా అయితే మాట్లాడిచ్చాను. చూడండి మీరు ఇలాగే కంటిన్యూగా. ఇంకా ఇలాంటివి జ్యువెలరీస్ అయితే మా చిన్నప్పుడు అండి చౌకర్ లాగా అయితే వస్తున్నాయి డిజైన్ అయితే. అదే మా సిస్టర్తో అయితే చెప్తూ ఉన్నాను నేను. ఇవి అయితే 100కి 5 అని చెప్పారు. ఇంకా చౌకర్ లాగా అయితే వస్తున్నాయి కదా మా చిన్నప్పుడు అంటే నాకు గుర్తుకు లేదక్క అని చెప్తూ ఉంది మా సిస్టర్ అయితే. కానీ నెల్లూరు ఉరూస్లో అయితే ఇవే జ్యువెలరీసే ఎక్కువ కనిపించాయండి మాకైతే. ఎక్కడ చూసినా ఇవే అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఇలాగే చేతిలో వేసుకొని అమ్ముతున్నారు. షాప్ అయితే పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ కూడా అయితే జరుగుతున్నాయి ఇవి అయితే. ఇంకా మేమైతే అక్కడ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ట్రైన్లో కదా అండి ఎంతసేపు అయినా నిదానంగా తీసుకోవచ్చు అనేసి ఇంకా షాపింగ్ అయితే చేసాము. ఇంకా ఆ షాపింగ్ చేస్తా ఉంటే మల్లెపూలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? ఇంకా పూలు కూడా అయితే తెచ్చి అమ్ముతున్నారండి. పుత్తూరు ఊరు నుంచి అంట ఈ మల్లెపూలు. ఇంకా మూర అయితే 25 రూపీస్. ఇంకా 2 మూరలు అయితే తీసుకుంది మా సిస్టర్ అయితే. ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి అక్క అనేసి. ఇంకా లేడీస్కి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా తీసేసుకుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా మేమందరం షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా అన్నయ్య ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి మంచిగా స్నాక్స్ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా పల్లీలు అయితే తింటూ ఉన్నారు, చూపిస్తున్నారు చూడండి. ఇంకా కారం తగిలించిన పల్లీలు. నెక్స్ట్ అయితే ఇవే అండి మేమైతే షాపింగ్ చేసినది. ఇంకా చాలా బాగున్నాయి కదా హారాలు అన్నీ అయితే. ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాము, ఇంకా కొన్ని అయితే గ్రీన్, ఇంకా మెరూన్ అయితే 2 తీసుకున్నాము, ఒక వైట్ అయితే తీసుకున్నాము. ఇవి అయితే షాపింగ్ చేసాము. ఇంకా షాపింగ్ చేసే అబ్బాయితో మాట్లాడాము. ఊరు మీది రేణిగుంటనా? ఇంకా ఇవి అన్నీ మీరే రెడీ చేస్తున్నారా? చాలా బాగున్నాయి జ్యువెలరీస్ అన్నీ మేము. చాలా డిజైన్ అవునా? ఓకే. కదిరికి రారా తిరునాళ్ళకి మీరు? వస్తారా? కదిరికి వస్తారా? వీళ్ళైతే ఎక్కువ ట్రైన్లోనే అయితే అమ్ముతూ ఉంటారంట. ఇంకా పాస్ అయితే తీసుకుని ఇంకా ట్రైన్లోనే ఇలాంటి జ్యువెలరీస్ అయితే వెరైటీస్ అన్నీ చాలా తెచ్చి అమ్ముతూ ఉంటాం మేము అని చెప్పారు. ఇంకా కదిరికి రారా అంటే కదిరికి కూడా వస్తూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. ఇది రేణిగుంట రైల్వే స్టేషన్ అండి. ఇంకా మేమైతే ఇంకా నెల్లూరు టు తిరుపతికి అయితే వస్తూ ఉన్నాము. ఆ తర్వాత తిరుపతి నుంచి ఇంకా కదిరికి అయితే లోకల్ ట్రైన్ అయితే ఉందండి 11 o'clockకి. ఇంకా ఆ ట్రైన్ ఎక్కి మేమైతే కదిరికి రావాలి. ఇంకా మేమైతే తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ అయితే 9 o'clock అయింది టైం అయితే. ఇంకా మేము కదిరి లోకల్ ట్రైన్ ఎక్కాలంటే ఇంకా 2 hours అయితే ఉందండి. ఇంకా మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి కదా నైట్ డిన్నర్ అనేసి ఇంకా మా తమ్ముడు అయితే నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ ట్రైన్ అయితే డైలీ అయితే ఉంటుందంట అండి. ఇంకా తిరుపతి టు ఇంకా కదిరి దేవరపల్లి ఇంకా ప్యాసింజర్ ట్రైన్ అయితే ఇంకా నైట్ అయితే 11 o'clock అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూడండి ప్యాసింజర్స్ అయితే ఎంతమంది అయితే ఉన్నారు.
ఇంకా ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా బస్ జర్నీ అంటే నాకు అంత ఇష్టం లేదు కానీ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే నాకు ట్రైన్ జర్నీనే చాలా ఇష్టము. నేను ఎక్కువ ట్రైన్ జర్నీకే ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా లగేజ్ అంతా ఇక్కడైతే పెట్టేసాం మేము. ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చేకి ఇంకా మా తమ్ముడైతే వెళ్ళాడు. ఇంకా మేము వెళ్ళే టైంలో అయితే ట్రైన్‌లో అయితే డిన్నర్ కట్టుకొని వెళ్ళాము. అది కూడా ఇంకా మొత్తం అయితే స్నాక్స్ ఎక్కువైతే తిన్నాము. మంచి ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా 1 డే ఉన్నాం గదా! 1 డే గూడా అయితే మేము టిఫను, ఇంకా లంచ్ గానీ, డిన్నర్ ఇప్పుడు చూడండి పూరి అయితే ఎంత టేస్ట్‌గా ఉందంటే చాలా మంచి ఫుడ్ అయితే తిన్నాం మేము. ఇక్కడైతే మంచి జోక్స్ వేసుకుంటూ డిన్నర్ అయితే చేసేసాము. కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఇక్కడే కూర్చొనున్నాము. ఇంకా మా అన్నయ్యకైతే అడుగుతాను నేను ఇంకా ట్రిప్ అయితే ఎలా ఉంది అనేసి. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజులు అయిపోయింది అసలు మంచిగా నవ్వుతూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూసింటారు. వీడియోస్ అయితే ఎంత బాగున్నాయి వీడియోస్. వ్లాగ్ అయితే ఒకటి ట్రైన్ జర్నీది పెట్టాను. నెక్స్ట్ అయితే నెల్లూరులో ఏమేమి చేశాను అనేది కూడా పెట్టాను. ఇప్పుడు మా అన్నయ్యకి అయితే అడుగుతాను నేను. కాశీకి ట్రిప్ కైసా థా? ట్రిప్ అచ్చా థా, చాలా బాగుంది ట్రిప్, బాగా ఎంజాయ్ చేసాము. అది కూడా మా చెల్లెలు సడన్ ఎంట్రీ ఇచ్చింది. సడన్గా రుబీనా మేము నెల్లూరుకి బయలుదేరే గంట ముందు నేను కూడా వస్తానని చెప్పి వచ్చేసింది. చాలా బాగుంది. పిల్లలు ఒకటి లేరండి. ఇంకా మేమే అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళినది ఇంకా రొట్టెలు అయితే తీసుకొని రావాలి అనేసి వెళ్ళాము. మాకేం కావాలో రొట్టె అదే అయితే దొరికింది అందరికి. ఇంకా మేము ఏమనుకున్నామో అవే రొట్టెలు అయితే దొరికాయి. చూడాలి నెక్స్ట్ ఇయర్ అయితే, అప్పటి వరకు మా పనులు అయితే జరిగితే ఖచ్చితంగా అయితే ఇంకా నెల్లూరుకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈసారి అయితే 2-3 కాదండి, ఇంకా మా ఆంటీ కూతుర్లు వీళ్ళందరూ అయితే ఒక ప్లాన్ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ అయితే మేము చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము ఎక్కడన్నా వెళ్ళాలి అందరం కలిసి అనేసి. ఇంకా మేము అందరం కలిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మా పిన్ని కూతుర్లు కానీ కొడుకులు కానీ అందరూ అయితే చాలామంది ఉన్నారు. అందరూ కలిసినప్పుడు అందరికీ అయితే నేను చూపిస్తాను ఎంతమంది ఉన్నారనేది కూడా ఆ టైంలో అయితే మీకు చెప్తాను. అది ఒకరోజు అయితే రావాలి. అందరూ బిజీగా అయితే ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళైతే. ఇక్కడైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. ఇంకా టైం అయితే 12:30 అయిపోయిందండి. ఇంకా అస్సలు బయలుదేరలేదు. ఇంకా అక్కడే తిరుపతిలోనే ఉంది ట్రైన్, ఇంకా స్టార్ట్ కాలేదు. నాకైతే ఫుల్గా అయితే నిద్ర వస్తూ ఉంది. ఇంకా మా అన్నయ్య కూడా అయితే మంచిగా సీట్ అయితే దొరికాయండి మాకి ఇంకా వెళ్ళేకి అని చెప్తాను. ఎందుకంటే ట్రైన్ మొత్తం అయితే ప్యాసింజర్ ట్రైనే అండి. ఇంకా జనాలు అయితే అంతమంది అయితే ఉన్నారు. ట్రైన్ అంతా ఫుల్గా అయిపోయి మళ్ళీ కింద కూడా అయితే కూర్చోన్నారు. మేమైతే మంచిగా ఇక్కడ సీట్ అయితే దొరికింది, కూర్చోన్నాము. ఇది అండి ఇంకా మేము నెల్లూరుకి వెళ్ళి వచ్చిన ట్రిప్ వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.